వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనలో అవినీతి తాండవం చేసిందని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బొండా ఉమామేశ్వరరావు అన్నారు. అభివృద్ధి పనుల పేరుతో నాటి వైఎస్ఆర్సీపీ ప్రజా ప్రతినిధులు ఇష్టం వచ్చినట్లుగా దోచుకున్నారని చెప్పారు. వైసీపీ పాలనలో సూర్యారావుపేట ప్రాంతంలో వేసిన రహదారులు నాణ్యత లేకుండా వేశారని అన్నారు. నాసిరకం పనులు చేశారని తెలిపారు. ప్రజల కోరిక మేరకు మరల ఆయా రహదారులను నాణ్యత ప్రమాణాలకు లోబడి టీడీపీ కూటమి ప్రభుత్వం వేస్తుందని అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 23వ డివిజన్ సూర్యారావుపేట ప్రాంతంలో 60 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన 4 రహదారులను స్థానిక డివిజన్ కార్పొరేటర్ నిల్బెండ్ల బాలస్వామితో కలిసి బొండా ఉమామేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా బొండా ఉమామేశ్వరరావు మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో గడిచిన ఏడాది టీడీపీ ప్రభుత్వ పాలనలో 240 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టామని అన్నారు. గత వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పాలనలో ప్రజా సమస్యల పరిష్కారానికి నోచుకోలేదని చెప్పారు. ప్రజా సమస్యలపై తనకు అన్ని డివిజన్లోనూ పరిపూర్ణ అవగాహన ఉందని, ఆయా ప్రజా సమస్యల పరిష్కారానికి తగు చర్యలు చేపడుతున్నట్లుగా వివరించారు. ఎన్ని కోట్ల రూపాయల నిధులు వెచ్చించైనా సెంట్రల్ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. సూర్యారావుపేటలో ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వం నిర్మించిన రహదారులు రాబోయే 30-40 సంవత్సరాల వరకు చెక్కు చెదరని రీతిలో ఉంటాయని అన్నారు. నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ లేకుండా రహదారులను నిర్మించినట్లుగా చెప్పారు. స్థానిక డివిజన్ కార్పొరేటర్ టీడీపీ ఫ్లోర్ లీడర్ నిల్బెండ్ల బాలస్వామి మాట్లాడుతూ ప్రజా సమస్యలు నిరంతరం తెలుసుకుంటూ పనిచేసే ఎమ్మెల్యే బొండా ఉమా ఆధ్వర్యంలో నియోజకవర్గం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని అన్నారు. తమ డివిజన్లోనే సుమారు 3 కోట్ల రూపాయల పైబడి వ్యయంతో ఇటీవల అభివృద్ధి పనులు జరిగాయని అన్నారు. ఏ ప్రజా సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లినా వెంటనే పరిష్కరిస్తున్నారని, డివిజన్ ప్రజల పక్షాన ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లుగా బాలస్వామి అన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ డి రామకృష్ణ, ఏఈ భవానీ, స్థానిక నాయకులు సైతం పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అటు రాష్ట్రంలో కానీ ఇటు సెంట్రల్ నియోజకవర్గంలో కానీ అభివృద్ధి పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయి. మరి సెంట్రల్ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడు అయినాక ఈ సంవత్సర కాలంలో ఇప్పటికీ 240 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టాం. సీసీ రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, వాటర్ పైప్ లైన్స్ కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ కానీ, అన్ని డివిజన్లో సమస్యల్ని అవగాహనతో ఉన్నటువంటి మేము ఆ సమస్యల పరిష్కారానికి దృష్టి పెట్టాం. ఇప్పటికీ 240 కోట్ల రూపాయలతో వర్కులు చేపించాం. సంతోషంగా ఉంది. ప్రజలు కూడా సంతోషిస్తూ ఉన్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు ఎవరికి చెప్పినా పట్టించుకున్నటువంటి రోడ్లన్నింటిని కూడా ఇవాళ వేగవంతంగా పూర్తవుతూ ఉన్నాయి. ఇవాళ 23వ డివిజన్లో సోదరుడు స్థానిక కార్పొరేటరు నిల్బెండ్ల బాలస్వామి మరి విజ్ఞప్తి మేరకు ఇక్కడ చిలుకు దుర్గయ్య వీధి, విష్ణువర్ధనరావు వీధి, పేసుపాటి వారి వీధి, గోపరాజు రామచంద్రరావు వీధిలో సీసీ రోడ్లు 60 లక్షల రూపాయలతో పూర్తి చేసి ఇవాళ స్థానిక పెద్దలు డాక్టర్లు ఇండ్ల రామసుబ్బారెడ్డి గారు కానీ, మరి కృష్ణమోహన్ గారు కానీ, ఇంకా అనేక మంది పెద్దల ఆధ్వర్యంలో ఈ రోజున ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. ఆ రోజున వైసీపీ కాంట్రాక్టులతో కుమ్మక్కైపోయి వేసినటువంటి 4 రోజులకే బూడిదొచ్చినటువంటి సద్దులో ఇదే మీడియా సాక్షిగా ఆ రోజున ఆ నాసిరకం రోడ్లను చూపించాం. ఇవాళ నాణ్యమైనటువంటి రోడ్లు, స్టాండర్డ్ స్పెసిఫికేషన్స్తో ఇచ్చినటువంటి ఈ రోడ్లు రాబోయే 30 సంవత్సరాల పాటు ఈ సీసీ రోడ్లు పనిచేస్తాయి బ్రహ్మాండంగా. ఇంకా ఈ డివిజన్లోనే కాదు, ఈ నియోజకవర్గంలో బీటీ రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, అలాగే డ్రైన్స్ కానీ, వాటర్ లైన్స్ కానీ, అన్ని పనుల్ని కూడా మా దృష్టికి వచ్చినటువంటి అన్నింటిని కూడా పూర్తి చేస్తాం. స్థానిక పెద్దలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి. ఎక్కడన్నా మిగిలిపోతే ఖచ్చితంగా వాటిని టేకప్ చేసి ఎన్ని 100 కోట్లు ఖర్చైనా ఈ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తాం. మా ప్రీతమ నేత సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బొండా ఉమా గారి చేతుల మీదుగా 60 లక్షల రూపాయల రోడ్లు, సీసీ రోడ్లు వేసాం. దానికి శంకుస్థాపన జరిగింది. గోపు రామచంద్రరావు వీధి, విష్ణువర్ధనరావు వీధి, చిలుకు దుర్గయ్య వీధి, పేసుపాటివారి వీధి, ఈ 4 రోడ్లు 60 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు. మరి స్థానిక ప్రజల యొక్క అభ్యర్థన మేరకే ఇక్కడ హాస్పిటల్స్ ఏరియా కాబట్టి అంబులెన్స్ తిరుగుతాయని చెప్పి వర్షాకాలం ఇబ్బందిగా ఉందంటే ఈ 4 రోడ్లను కూడా ఎమ్మెల్యే బొండా ఉమా గారు సహకారం వేయడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి బొండా ఉమా గారు మా డివిజన్లో సుమారుగా 4 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు మా 23 డివిజన్లు ఒక్క డివిజన్లో చేయడం జరిగింది. అందుకని 23 డివిజన్ ప్రజలందరి తరపున బొండా ఉమా గారికి, చంద్రబాబు గారికి, మనస్ఫూర్తిగా ఎంపీ గారికి, కేసీఆర్ చిన్ని గారికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, డివిజన్లో ఏ సమస్య ఉన్నా సరే తెలుగుదేశం ప్రభుత్వం మరి తల్లికి వందనం కూడా చూసాము. 67 లక్షల మందికి తల్లికి వందనం. ఒక ఇంట్లో 4 ఉంటే 4కి 4, 15, 60 వేలు వేసినటువంటి సందర్భాలు ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఎక్కడా లేవు. కాబట్టి మరి అంతా కూడా కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన దక్షత అని చెప్పి తెలియజేసుకుంటూ
మరి ఆల్రెడీ దాసరవారి వీధి ఒకటి వేయడం జరిగింది 90 లక్షల రూపాయలతో. మరి ప్రకాశం రోడ్డు ఒకటి వేయడం జరిగింది. ఇంకా అనేక రోడ్లు వేయాల్సినవి ఉన్నాయి. ఇవన్నీ కూడా శంకుస్థాపనలు చేస్తాము.